నా తండ్రి ఇంటి వారిని లేదా నా సమస్త బాధను నేను మరచిపోనట్లు దేవుడు నాకు చేశాడు. ఎవరిస్తారు ఆశీర్వాదము? నా ప్రభు నాకు ఇస్తాడు. దయచేసి నీ మాట. ఆయన ఒక్కసారి వెనుకలు తిరిగి చూసినప్పుడు ఎందుకు ఆ గత చేదు గుర్తులన్నీ కూడా ఎలా స్వస్థతగా మారే, ఎలా వాటన్నిటి నుంచి ఆ పాయిజన్ అంతా ఎలా క్లీన్ అయిపోయింది. చూడండి, మన దేవుడు మారాని ఏం చేస్తాడు? మధురంగా మారుస్తాడు. ఇది ఉత్తమ మాటలా? మారా అంటే చేదుని ఏం చేస్తారంట? మధురంగా మారుస్తాడు. కొన్ని చేదు గుర్తులుంటే వాటిని సరైన ప్రత్యక్షతలో, సరైన రెవల్యూషన్లో నువ్వు కానీ దాన్ని ప్రాసెస్ చేసుకోగలిగితే సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? సొదలు చేస్తుంది. ఇంకా నువ్వు బంధకాలు ఉన్నావు అర్థం ఏంటి? ఇంకా అసత్యంలో ఉన్నావు. యోసేపు అంటాడు, అయ్యా ఒక సత్యం తెలుసుకున్నా. ఏంటయ్యా సత్యము అంటే, అయ్యా నా దేవుడు అనుమతించిన ప్రతి గాయం నేనేమనుకున్నానంటే ఇది నెగిటివ్ అనుకున్నాను, ఇది నెగిటివ్ అనుకున్నాను, ఇది నెగిటివ్ అనుకున్నాను, ఈ బాధ 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 ఇవన్నీ బాధ పెడుతున్నాయి అనుకున్నా. కానీ ఒకరోజు దేవుడు ఒక్కసారి వెనకలు తిరిగి చూస్తే, మీరు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినం అనేకులు బ్రతుకున్నట్లు ఇవన్నీ ఏమైనాయి? మేలు కొరికే నా దేవుడు మార్చాడు. నా దేవుడు నేను పడ్డ సమస్త బాధను మరచిపోయేటట్లు చేశాడు. ఈరోజు ఇంకెన్నాళ్ళు ఆ గాయంలో ఉండిపోతావు ఓ సహోదరి సోదరుడా. ఆ గాయం నిన్ను వేధించి 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 బయటకు రాలేక నీ జీవితంలో అక్కడే స్టక్ అయిపోయావా?